వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు చెప్పే వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మనము కాలమ్స్ రోస్ ఇవన్నీ క్రియేట్ చేసాం కదండి. దీంట్లో ఫార్ములాస్ ఎలా సెట్ చేసుకోవాలి, మనము టోటల్ కానీ యావరేజ్ కానీ అలా ఫార్ములాస్ ఎలా చేయాలి, అది రీసెట్ అలైన్మెంట్స్ కూడా ఉంటాయండి. మనకి మన బాక్స్లో లెఫ్ట్ అలైన్మెంట్, లెఫ్ట్లో అన్ని ఒకే లైన్లో ఎలా టైప్ చేయాలి అనేది జాగ్రత్తగా నేర్చుకోండి. అలైన్మెంట్లో మనం ఏంటంటే పార్ట్ 4లో ఈ మొత్తం ఆ పెండింగ్ ఉన్నాయని నేర్చుకుందామండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అలైన్మెంట్ అంటే మనకేం తెలుసు, లెఫ్ట్ రైట్ సెంటర్ ఇలా తెలుసు. అవేంటంటే హారిజెంటల్గా ఉంటాయి. ఇక్కడ అలైన్మెంట్స్ అంటే ఏంటంటే 9 మోడల్స్లో ఉంటాయి. లెఫ్ట్ ఉంటుంది అంటే హారిజెంటల్గా 3 ఉంటాయి, వర్టికల్గా 3 ఉంటాయి, టాప్లో 3 ఉంటాయి, బాటంలో 3 ఉంటాయి, మొత్తం 9 ఉంటాయి అన్నమాట. వీటిని కూడా అలైన్మెంట్స్ అని అంటాము. ఇవేంటంటే ఒక సెల్కి టాప్లో ఉండాలా, ఒక సెల్కి బాటంలో ఉండాలా, ఒక సెల్కి లెఫ్ట్లో ఉండాలా, ఇవి ఇలా అన్నమాట. అంటే మనం టైప్ చేసిన మ్యాటర్ ఆ సెల్కి, ఆ బాక్స్ని సెల్ అంటాం. ఆ సెల్కి రైట్ సైడ్లో సెంటర్లో ఉండాలా, ఇలా బాటంలో సెంటర్లో ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, ఇలా ఉంటాయి అనమాట. అక్కడ ఉన్న పిక్చర్ ఉంది చూడండి, ఆ పిక్చర్ని బట్టి మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి ఆ మ్యాటర్ వెళ్ళిపోయింది అనమాట. దీన్ని అలైన్మెంట్స్ అంటాము. అలాగే టెక్స్ట్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఇదిగోండి, బాటంలో ఉండాలా, సెంటర్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలా, రైట్లో ఉండాలా, ఇట్లా అన్నమాట. టెక్స్ట్ డైరెక్షన్లో ఏంటంటే వర్టికల్గా డైరెక్షన్ ఉండాలా, హారిజెంటల్గా ఉండాలా. రోజు మనం టైప్ చేసేది ఏంటి, హారిజెంటల్గా ఉంటుంది. ఈ టెక్స్ట్ డైరెక్షన్లో ఏంటి, వర్టికల్గా అంటే నిలువుగా 160 degrees 360 degrees 90 degrees అట్లా అనమాట. అంటే ఓన్లీ 1 డైరెక్షనే ఉంటుంది. అదే ఎక్సెల్లో అనుకోండి, మనకి ఎంత డైరెక్షన్ కావాలంటే అంత డైరెక్షన్ పెట్టుకోవచ్చు ఎక్సెల్లో అయితే. ఇక్కడ ఏంటంటే కింద నుంచి పైకి ఉండాలా, పైనుంచి కిందకు ఉండాలా, మ్యాటర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు సెల్ మార్జిన్స్ అంటే ఏంటంటే, ఈ సెల్ అంటే ఆ బాక్స్, ఆ బాక్స్లో మనం టైప్ చేసింది మార్జిన్స్. నార్మల్గా మనకి పేజ్కి మార్జిన్స్ తెలుసు. ఇదిగోండి, లేఅవుట్లో మార్జిన్స్లో పేజ్ ఎలా ఉండాలి, నార్మల్లో ఉండాలా, లేకపోతే టాపు బాటము లెఫ్ట్ రైట్ ఎంత మార్జిన్ వదిలేయాలి, ఇది పేజ్కి సంబంధించిన మార్జిన్. ఓకేనా, మార్జిన్ అంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటం. అలాగే ఈ సెల్కి మార్జిన్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ పేరుంది, సునీల్ అనే పేరుంది. ఆ సునీల్ అనే పేరు ఇదిగోండి, ఆ ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత గ్యాప్ ఉండాలి, ఒకేసారి అన్నిటికీ ఇదిగోండి, టాప్ ఎంత ఉండాలి, బాటమ్ ఎంత ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఎంత ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి, సునీల్కి పైన ఎంత గ్యాప్ ఉండాలి, బాటంలో ఎంత ఉండాలి, రైట్ సైడ్ ఎంత వదిలిపెట్టాలి, అలా అనమాట. అవి మనం ఏంటి, స్కేల్ మీద క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సెల్ మార్జిన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. అదిగోండి, అలా క్లిక్ చేసుకొని అదిగోండి అలా డ్రాగ్ చేయొచ్చు, అదిగోండి అలా చేసుకోవచ్చు కావాలంటే. లేదా ఇక్కడ సెల్ మార్జిన్స్లోకి వెళ్ళి ఇదిగోండి లెఫ్ట్కి ఎంత వదిలిపెట్టాలి, అంటే ఎంత గ్యాప్ రావాలి. నాకు ఎక్కువ గ్యాప్ రావాలనుకోండి, మనం 1 కావాలంటే అదిగోండి 1, అంటే ఆ స్కేల్ గీత ఉంది కదా, ఆ గీతకి ఎంత గ్యాప్ ఉండాలి అనేది అనమాట. దాన్ని సెల్ మార్జిన్స్ అంటాం. మార్జిన్స్ అంటే లెఫ్ట్ ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలి, టాప్ ఎంత ఉండాలి, బాటమ్ ఎంత ఉండాలి, అలా అనమాట. అది 2-3 సార్లు అక్కడ ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆ సెల్కి రైట్ నుంచి ఎంత వదిలిపెట్టాలి, లెఫ్ట్ నుంచి ఎంత వదిలిపెట్టాలి, టాప్లో ఎంత వదిలిపెట్టాలి, బాటంలో ఎంత వదిలిపెట్టాలి, అలా అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి సార్టింగ్ అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే A to Z, ఏ నుంచి జెడ్ వరకు. డిసెండింగ్ అంటే జెడ్ నుంచి ఏ వరకు, అట్లా అనమాట. ఆరోహణ అవరోహణ అని నేర్చుకున్నాం కదా మనం, అలా అనమాట. అంటే ఏంటి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చేయడం అనమాట. మనము ఆ పేర్లను కానీ నెంబర్స్ని కానీ డేస్ని కానీ అంటే ఆ కాలమ్స్లో ఉన్న వాటిని ఎలా సెట్ చేయాలి, హారిజెంటల్గా అంటే ఎలా అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలా, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలా, అలా అనమాట. ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్క కాలం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయనుకోండి, ఒకళ్ళ మార్క్ ఇంకొకళ్ళ దాంట్లోకి వెళ్తే కష్టం కదా, ఒకళ్ళకి రాకూడదు. అదే మనము ఫస్ట్ నెంబర్ తీసుకొని
ఫస్ట్ కాలము నెంబర్ తీసుకుని అసెండింగ్ ఆర్డర్ అని పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా వేరే నెంబర్స్ వాళ్ళ మార్క్స్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకుండా ఉండాలి, అది చూసుకోవాలన్నమాట మనం. ఇదిగోండి అసెండింగ్ ఆర్డర్, మామూలుగా డే 1 ఇదిగోండి నెంబర్ తీసుకున్నాను, అసెండింగ్ ఆర్డర్ పెట్టాను, ఓకే అన్నాను అనుకోండి. ఇదిగోండి కింద మళ్ళీ మనం చూసుకోవాలి జాగ్రత్తగా. దెన్ బై అని ఉంది మనకి, అంటే ఏంటి ఆప్షన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఆటోమేటిక్గా ఇదిగోండి 10 ముందు 2 ఉన్నాయి, 20 వచ్చేసినాయి, అసెండింగ్ ఆర్డర్లో వచ్చినాయి చూడండి. ఇవి చేంజ్ అవ్వకుండా ఇవి 2 చేంజ్ అవుతే కొన్నిసార్లు మనకి ఇబ్బంది అవుతుంది, చూసుకోవాలి. ఫస్ట్ ఒక్కటే సెలెక్ట్ చేస్తే చాలు, 3 సెలెక్ట్ చేయవసరంలా. 3 సెలెక్ట్ చేశారనుకోండి, నా మార్కులు మీకు, మీ మార్కులు నాకు వచ్చేస్తాయి. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఇక్కడ రిపీట్ హెడర్ రోస్ అని ఉంది చూడండి. రిపీట్ హెడర్ రోస్ దానికన్నా ముందు ఫార్ములా కన్వర్ట్ టెక్స్ట్ టు కాలం అని చూడండి. ఫార్ములా చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఏమని ఉంది చూడండి, ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబోవ్ అని ఉంది, అంటే పైన ఉన్న వాటికి సమ్ వచ్చేసింది. అక్కడ దాన్ని చదవాలన్నమాట. అలాగా ఈక్వల్ టు సమ్ ఆఫ్, బ్రాకెట్ అంటే ఆఫ్ అంటాం, ఆఫ్ అబోవ్ అంటే అబోవ్ ఉన్న నెంబర్స్కి ఇక్కడ సమ్ వచ్చింది అనమాట. అట్లాగే ఈక్వల్ టు మినిమం అబోవ్ అని కూడా వచ్చింది, అంటే ఏంటి పైన ఉన్న వాటిల్లో మినిమం వాల్యూ ఎంత, అలాగే పైన ఉన్న వాటిల్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత, అంటే పెద్ద వాల్యూ ఏంటి. పైన కొన్ని నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్లో ఇప్పుడు మినిమం వాల్యూ రావాలంటే చిన్న వాల్యూ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి దానికి ప్రతి ఫార్ములాకి ఫస్ట్ ఈక్వల్ పెట్టాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫార్ములాస్ చేయలేము, ఒక 4-5 చేయగలుగుతాం, కానీ అంతకన్నా ఎక్కువ చేయలేము. మ్యాక్సిమం అంటేనేమో టోటల్ అంటేనేమో టోటల్ వస్తుంది, మినిమం అంటేనేమో మినిమం వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం అంటేనేమో మ్యాక్సిమం అంటే పైన కాలమ్స్లో పెద్ద వాల్యూ వచ్చింది అనమాట. అట్లాగే యావరేజ్ కావాలంటే యావరేజ్ అని కూడా టైప్ చేసుకోవాలి. అక్కడ ఫుల్గా ఆ సమ్ అనే ప్లేస్లో సమ్ తీసేసి యావరేజ్ అని పెట్టుకోవాలన్నమాట. అట్లాగా మనం ఏది కావాలంటే అది, సమ్ కావాలా, మినిమం వాల్యూ కావాలా, యావరేజ్ కావాలా, అట్లా అనమాట. ఇక్కడ ఏమనుంది, టోటల్ ఉంది. టోటల్ అంటే సమ్, సమ్ అంటే ఈక్వల్ SUM సమ్ అబోవ్, అదే వచ్చేసింది, మనం ఏం టైప్ చేయవసరంలా. అదే యావరేజ్కి అనుకోండి, ఆ సమ్ తీసేసి యావరేజ్ పెట్టాలి. అదే మినిమం వాల్యూ అనుకోండి, ఆ సమ్ తీసేసి మిన్ అని పెట్టాలి, MIN మిన్. అది కూడా సమ్ తీసేసి ఇప్పుడు మిన్ అంటే మినిమం వాల్యూ, పైన వాటిల్లో చిన్న వాల్యూ అనమాట. అట్లాగా MAX అంటే మ్యాక్సిమం వాల్యూ, అట్లా అనమాట. మ్యాక్సిమం వాల్యూ రావాలి అంటే MAX అని పెట్టేసుకొని ఓకే అని కొట్టారనుకోండి, పైన ఉన్న కాలం మొత్తంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత, అట్లా అనమాట. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీటిల్లో రిపీట్ హెడర్ రోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చేసిన తర్వాత మనం అది చూద్దాము. ఇప్పుడు మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం, మినిమం అయితే మినిమము, రోస్ సమ్ అయితే సమ్, ఈ దేనికైనా అబోవ్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్కి టైప్ అవుతాయి అనమాట, రైట్ అయితే రైట్కి అవుతాయి, అట్లా అనమాట. మనం చూసుకోవాలి. అక్కడ చూసుకుంటే మినిమం వాల్యూ, మినిమం ఫుల్ టైప్ చేసి చూడండి ఒకసారి, లేకపోతే MIN మిన్ ఒకటే టైప్ చేసి చూడండి, ఏది వస్తుందో అది సెట్ చేసుకోండి. ఈక్వల్ అలాగే ఉంచండి, అబోవ్ అలాగే ఉంచండి, అట్లా అనమాట. సమ్ అవ్వాలి, సమ్ అయిపోయింది, అట్లా అనమాట. యావరేజ్ అవ్వాలి, AVERAGE యావరేజ్ అని ఫుల్గా రాయాలి. ఫుల్గా AVERAGE అని కొట్టామనుకోండి, యావరేజ్ అని టైప్ చేస్తే అప్పుడు ఆ సమ్ ప్లేస్లో టైప్ చేస్తే యావరేజ్ అని మనకి యావరేజ్ వాల్యూ వచ్చింది అనమాట. అట్లాగా మనము సమ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ వాల్యూ చేసుకోవచ్చు, మ్యాక్సిమం వాల్యూ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫార్ములాలో. దీనికన్నా ఎక్సెల్లో ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ చేయలేము మనము, ఇక్కడ లెటర్స్ ఇట్లాంటివి బాగా చేయగలుగుతాం, కానీ ఇలా ఫార్ములాలు ఏమైనా ఉంటే మాత్రం మనకి ఇక్కడ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఎక్సెల్లో అనుకోండి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇక్కడ చేసేంత టైంలో అక్కడ 5-6 చేసేయచ్చు ఒకేసారి. ఆల్రెడీ చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేస్తుంది అనమాట. అది ఫార్ములా తెలిస్తే ఈజీగా ఉంటుంది, తెలియకపోతే కష్టంగా ఉంటుంది, అలా అనమాట.
ఓకే, సమ్ వచ్చేసింది. ఇప్పుడు మనం మినిమం వాల్యూ అయిపోయింది, మ్యాక్సిమం వాల్యూ అయిపోయింది. రిపీట్ హెడర్ రోస్ ఒకటి కావాలి, కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ రావాలి. కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ అంటే ఏం లేదు, మామూలు మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు కామా పెట్టి టైప్ చేసుకొని కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ పెట్టుకోవచ్చు. అది అయితే ఇవన్నీ చేసే ముందు మనకి రిపీట్ హెడర్ రోస్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు చేసే వర్డ్లో ఇంతవరకు ఎప్పుడు చేసి ఉంటుంది ఆ రిపీట్ హెడర్ రోస్ అనేది. అదేంటంటే మనకి ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు, ఎక్కువ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు పైన హెడ్డింగ్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ థర్డ్ కాలంలో ఏముంది, హెడ్డింగ్లో కనబడుతుందా చూడండి, హెడ్డింగ్ కనబడుతుందా మనకి? ఈ పేర్లు ఉన్నాయి కదా, పేర్లు దానికి హెడ్డింగ్ నేనేం చేశాను నాకే తెలియదు, నేనేం చేశాను కదా, పైన కనబడదు కదా. కనపడితేనే మనం పైన ఫస్ట్ హెడ్డింగ్ ఏంటో చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇదిగోండి 003 అని ఉంది కదా, దానిపైన హెడ్డింగ్ ఏంటి? ఇదిగోండి 30 ఉంది, దానిపైన హెడ్డింగ్ ఏంటి? సురేష్ అంటే నేమ్స్, ఎంప్లాయ్ నేమ్స్. ఇదిగోండి ఎంప్లాయ్ నెంబర్ అని గుర్తుండాలి కదా మనకి. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి, సోషల్ మార్క్స్ వేసామా, సైన్స్ మార్క్స్ వేసామా, లేకపోతే ఇంగ్లీష్ మార్క్స్ వేసామా, హిందీ మార్క్స్ వేసామా, హెడ్డింగ్ కనపడితేనే కదా మనం కింద చెప్పగలుగుతాం. ఊరికే 2-3 లైన్లు 2-3 కాలమ్స్ ఏం చేపిరు మనకి. ఇప్పుడు మనకి జాబ్ వచ్చిందనుకోండి, ఇంకోండి ఫస్ట్ కాలం హెడ్డింగ్ ఏంటి? చిన్న చిన్న టేబుల్స్ చేపిస్తారా మనకి? ఏదైనా జాబ్ వచ్చినప్పుడు ఇంత చిన్న చిన్నవి చేపిరు. పెద్ద పెద్ద టేబుల్స్, పెద్ద పెద్ద ఎక్సెల్ టైప్స్ కానీ ఇందులో కానీ పెద్ద పెద్దవి చేపించి ఆ పైన ఉన్న హెడ్డింగ్ ఇంకోండి 50 అనే దగ్గర పైన హెడ్డింగ్లో ఏముంది? ఎంప్లాయ్ నెంబర్ ఉందా, నేమ్ ఉందా, లేకపోతే ఏదైనా ఐడి ఉందా, ఆ నెంబర్ టైప్ చేయాలి. పైన హెడ్డింగ్ మనకు కనపడట్లేదు కదా. ఇప్పుడు మనం ఎలా చేస్తాము? ఆ హెడ్డింగ్ కనపడితేనే కదా ఇక్కడ చేయగలుగుతాం. హెడ్డింగ్ కనపడాలంటే ఏం చేయాలి? మళ్ళీ మౌస్ తీసుకొని ముందుకు వెనక్కి జరుపుతూ ఉంటారా, అప్పుడేమవుతుంది? లేట్ అయిపోయింది కదా. మౌస్ తీసుకెళ్ళి ఫస్ట్ పేజ్కి వెళ్ళి మళ్ళీ మౌస్ని తీసుకొచ్చి వెనక్కి తీసుకొచ్చి అలా చేయకూడదు. మనం ఏం చేయాలి? ఆ హెడ్డింగ్ నేను ప్రతి పేజీలో టైప్ చేస్తూ ఉంటా, ప్రతి పేజీలో నాకు రావాలి, అంతే కదా. ఇప్పుడు హెడ్డింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రతి పేజీలో కూడా అది హెడ్డింగ్ లాగా రావాలి అని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అలా అది పెట్టాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ టేబుల్కి హెడ్డింగ్ ఉంటుంది కదా, మనం బ్రౌన్ కలర్లో నేను హెడ్డింగ్ అనేది కలర్ అప్లై చేసి ఉంచాం కదా, ఆ కలర్ అప్లై చేసిన హెడ్డింగ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది హైలైట్ అవుతుంది. అప్పటి వరకు అది హైలైట్ అవ్వదు, ఆ రిపీట్ హెడర్ రోస్ అనేది. ఓకేనా? ఈ టోటల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను చూడండి లాస్ట్లో కర్సర్ పెట్టి ట్యాబ్ 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 అని రోస్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు రిపీట్ హెడర్ రోస్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. అలా చూపించాలంటే మనం ఎక్కువ రోసు కాలమ్స్ టైప్ చేసి దాని మీద మనకి చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పైన సార్టింగ్ పక్కన రిపీట్ హెడర్ రోస్ అనేది హైలైట్ అవుతుందా, అవ్వట్లేదా? అవ్వట్లా, లైట్గా ఉంది. అంటే ఏంటి? అది హైలైట్ అవ్వట్లేదు అని అర్థం. అంటే హైలైట్ అవ్వట్లేదు అంటే మనం చేసే వాల్యూని సెలెక్ట్ చేస్తేనే అది మనకి హైలైట్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను లాస్ట్లో క్లిక్ చేసి ట్యాబ్ 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 అంటే ఆటోమేటిక్గా రోస్ ఇన్సర్ట్ అవుతుంది. అదొక షార్ట్ కట్ అనమాట. లాస్ట్ క్లిక్ చేసి ఎంటర్ కొట్టినా కూడా కాలమ్స్ వస్తాయి, లేదా లాస్ట్ క్లిక్ చేసి ట్యాబ్ ట్యాబ్ అన్నా కూడా మనకి ఇలా రోస్ క్రియేట్ అవుతాయి. ఈ రోస్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పేజ్లోనే ఉన్నాం, ఇంకా మనం సెకండ్ పేజ్లోకి రావాలి. ఏం చేయాలి? ట్యాబ్ 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 అన్నాం. అలా ఎన్ని కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఆ హెడ్డింగ్ ఉంటుంది కదా, ఆ హెడ్డింగ్ని సెలెక్ట్ చేయాలి మనం. ఓకేనా? ఫస్ట్ పేజీలోకి వెళ్ళాలి. ఫస్ట్ పేజీలోకి వెళ్ళి ఆ హెడ్డింగ్ ఉంటుంది కదా, ఆ హెడ్డింగ్ని మౌస్తో క్లిక్ చేయాలి. ఆ కార్నర్లో క్లిక్ చేస్తే ఆ డేస్, ఎంప్లాయీ నెంబరు, డేస్ అది సెలెక్ట్ అవుతుంది. ఆ సెలెక్ట్ అవుతుందని మీకు తెలియాలంటే ఫస్ట్ నేను అది కలర్ తీసేసైనా సెలెక్ట్ చేస్తాను. ఇదిగోండి సెలెక్ట్ చేసి ఏం చేశాను? రిపీట్ హెడర్ రోస్ అనేది క్లిక్ చేశాను. అన్నిటికీ హెడ్డింగ్ వచ్చింది చూడండి, వచ్చిందా? అదే మనం టైప్ చేయాలంటే కుదిరిద్దా? ప్రతి పేజీలో మనం టైప్ చేయాలంటే కుదిరిద్దా? ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూపిస్తున్నాను చూడండి, హెడ్డింగ్ అన్నిటికీ వచ్చేసింది చూడండి. నేను పెట్టానా హెడ్డింగ్ రావాలి అని? చెప్పండి, నేను పెట్టానా? పెట్టలా.
కాకపోతే సెలెక్ట్ చేసి ఏం పెట్టాను, రిపీట్ హెడర్ రోస్ అన్నాను, అంతే. ఆటోమేటిక్గా ప్రతిదానికి ఒక హెడర్ రోగా క్రియేట్ అయిపోయింది అనమాట. అలాగా ఈ ఫార్ములాస్ తెలుసు కదా, ఈ ఫార్ములాస్ అలాగా అది ఫార్ములా మాత్రం ఒకసారి చూసుకోండి. మినిమం వాల్యూ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి, మీకు ఏవే వస్తాయి. సమ్ యావరేజ్ ప్రాక్టీస్ చేసుకోండి, అవి రాకపోతే వదిలేసేయండి. మినిమం వాల్యూ అంటే చిన్న వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం అంటే పెద్ద వాల్యూ వస్తుంది, అక్కడ ఉన్న వాటిల్లో పెద్ద వాల్యూ వస్తుంది. అట్లా అనమాట. మీకు మినిమం రావాలా, మ్యాక్సిమం అదిగోండి యావరేజ్ కావాలా, యావరేజ్ వచ్చేసింది. అట్లా అనమాట. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక మొత్తం మనకి లేఅవుట్ మొత్తం డిజైన్ మొత్తం మనకి అయిపోయింది. ఈ టేబుల్ పార్ట్ 4లో మనము ఈ టేబుల్స్లో లేఅవుట్ మొత్తం కవర్ చేసేసాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. టేబుల్ క్రియేట్ చేయడంలో కానీ, లేకపోతే హెడర్ రోస్ రిపీట్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు పైన కాలమ్స్ కనపడవు. ఇప్పుడు ఇందాక నేను హెడర్ పెట్టాను కదా, హెడర్ పెట్టినా కూడా కాలమ్స్ కనపడవు. అప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ వరకే ఉండి టేబుల్ మనం టైప్ చేసే కింద మనకు టైప్ చేసేటట్టుగా కనపడాలంటే చూసుకోవచ్చు అన్నమాట. అలా మనం అది ఎలా చేయాలి ఏంటి చూద్దాం. జాగ్రత్తగా చేస్తే వచ్చేస్తాయి, ఈజీగానే ఉంటుంది అన్నమాట. మీరు టైప్ చేస్తూ ఉంటే, మీరు అవి ప్రాక్టీస్ చేస్తూ సెల్స్ ఎక్కువ రోసు, ఎక్కువ కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవడం, ఎక్కువ కాలమ్స్ పెట్టుకోవడం, అట్లా ఈజీగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, టేబుల్ క్రియేట్ చేసే దాంట్లో అలైన్మెంట్స్ ఉంటాయి కదండి. ఈ అలైన్మెంట్స్ అన్నీ లైన్లో రావడంలో కానీ, లేకపోతే మీరు ఏదైనా ఫార్ములా చేయడంలో కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.